వెల్కమ్ టు యూవర్స్. 20 నెలలు 60 అభివృద్ధి పనులు ఆంధ్రప్రదేశ్ అక్షర క్రమంలో ఏతో ప్రారంభమైంది. మరి ఆ దిశగా ఆంధ్రప్రదేశ్ ఉందంటే గత 5 సంవత్సరాల్లో సంక్షేమ మాటను అభివృద్ధిని మర్చిపోయారు. 150 సీట్ల నుంచి 11 సీట్లకి వైసీపీ పరిమితం అయిపోయింది. మరి ప్రభుత్వ వ్యతిరేకతను అవకాశంగా తీసుకొని ప్రభుత్వ వ్యతిరేక ఓటును చేలకూడదు అనే ఉద్దేశంతో కూటమి కట్టి గెలుపు బాటన పయనింపజేసిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. మరి ఓకే, ఆంధ్రప్రదేశ్లో అధికారంలో వచ్చింది. చంద్రబాబు నాయుడు గారు 4 దశాబ్దాల అనుభవం ఈ రాష్ట్రానికి కావాలని ఆయన ముఖ్యమంత్రి అయ్యేటట్టు పవన్ కళ్యాణ్ గారు చేయగలిగారు. అదేవిధంగా మోదీ గారు దేశంలో ఢిల్లీలో ప్రధానమంత్రి అయ్యేటట్టు మూడోసారి అయ్యేటట్టు ఈ కూటమి చేయగలిగింది. అవన్నీ బాగానే ఉన్నాయి. కాకపోతే ఈ ప్రభుత్వం అధికారులు వచ్చి దాదాపు 2 years అంటే 20 నెలలు అవుతుంది. ఏమి సాధించారు? సూపర్ 6 గ్యారెంటీలో భాగంగా అమలు చేశారా లేదో ఒక్కసారి కిరణ్ టీవీ వీక్షకులకు తెలియజేయాలనుకుంటున్నాం. ఎందుకంటే అనేక వాగ్దానాలు ఇచ్చినప్పుడు చేయాల్సిన బాధ్యత కూడా ఈ ప్రభుత్వందే. ఎంతో హోప్స్తో ప్రజలు వైసీపీని కాదనుకొని ఈ కూటమిని గెలిపించారంటే మరి అమలు చేయాల్సిందే కదా. మరి నిన్న మంత్రిమండలిలో చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టు ఆ యొక్క 60 సంక్షేమ పథకాలు ఏంటి, 20 నెలల్లో సాధించింది ఏంది ఒక్కసారిగా మనం చూసుకుందాం. ఎందుకంటే అప్పులమయమైపోయిన ఆంధ్రప్రదేశ్ని 2014-19 మధ్య 2 లక్షల కోట్లు చంద్రబాబు నాయుడు గారు అప్పు చేస్తే 2019-24 మధ్య జగన్మోహన్ రెడ్డి గారు ఇంకో 8 లక్షల కోట్లు అడిషన్గా చేశారు అనేది మనకు వచ్చిన నివేదికలు. ఏదేమైనా కానీ 10 లక్షల కోట్లు అప్పుతో ఉన్నప్పుడు ప్రతి నెల దానికి ఇంట్రెస్టే 10,000 కోట్లు అవుతుంది. మరి ఇన్ని ఉన్న సమయంలో ఎంప్లాయీస్కి 5వ తారీఖు లోపు జీతాలు ఎట్లా ఇస్తున్నారు? ఇంకోవైపు పోలవరం ఆంధ్రుల జీవనాడి ఎలా పూర్తవుతుంది? ఇంకోవైపు అమరావతి రాజధాని ఎలా, ఒకవైపు రోడ్లు ఎట్లా వేస్తున్నారు? ఇవన్నీ కూడా ఎలా సాధ్యం అనేది ఒక్కసారిగా చూసుకుంటే మరి అది 4 దశాబ్దాల అనుభవం చంద్రబాబు నాయుడు గారికి, మరి పోరాట పటిమన్న పవన్ కళ్యాణ్ గారికి, వీళ్ళిద్దరికీ మోదీ గారి యొక్క ఆశీస్సుల వల్ల కేంద్ర ప్రభుత్వం సకాలంలో సహకరించడం వల్ల ఇది సాధ్యమవుతుంది. చిత్తశుద్ధి ఉంటే ఏదైనా చేయొచ్చు అనే దానికి రామలక్ష్మణులాగా చంద్రబాబు నాయుడు గారు ఒకవైపు, పవన్ కళ్యాణ్ గారు ఇంకోవైపు, లోకేష్ గారు పరిపాలనలో అద్వితీయమైన ముద్ర వేశారు. ఈ యొక్క సమయాభావం వల్ల 60 పనులు చేయకపోయినా టాప్ 10 అనేది కిరణ్ టీవీ వీక్షకులు తెలియజేద్దాం అనుకున్నాం. దాంట్లో మొట్టమొదటిసారిగా తల్లికి వందనం. ఎందుకంటే అంతకుముందు అమ్మఒడిలో కూడా ప్రైవేటు పాఠశాలలో ప్రభుత్వ జోక్యం ఎక్కువైపోయి అధికార పార్టీ ఇష్టానుసారంగా వ్యవహరించింది. ఏదైనా కానీ ఆ అమౌంట్ వేసిన తర్వాత తల్లిదండ్రులు కూడా ఆ ప్రైవేట్ స్కూల్స్ ఫీజులు కట్టలేని పరిస్థితి చాలా స్కూళ్ళు అంతరించిపోయినాయి. మరి అట్లా కాకుండా ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరింత పారదర్శకతతో తల్లికి వందనం అనే పేరు పెట్టారు. దీని ద్వారా చదువుకి నోచుకొని చదవాలన్న ఇంటెన్షన్ ఉన్న తల్లిదండ్రులు చదివించలేని పరిస్థితిలో ఉన్న వాళ్ళని ఐడెంటిఫై చేసి దాదాపు 67,27,27,000 మందికి ఈ ప్రభుత్వం సహకరించింది. దానికి అయ్యే ఖర్చు 10,090 కోట్ల రూపాయలు ఇప్పుడు వరకు తల్లులు ఖాతాలో వేసారు ప్రభుత్వం. అది అద్వితీయమైన పని. అన్నిటికంటే విద్యాదానం గొప్పది. మరి ఆ పిల్లలు రేపటి తరం దేశ భవిత నిర్మాతలుగా ఉంటారు. అదేవిధంగా స్త్రీ శక్తి పథకం ద్వారా వాళ్ళ ఇంటి నుంచి ఉద్యోగాలకు వెళ్ళాలన్నా, కూరగాయలు తీసుకోవాలన్నా, నిత్యావసర వస్తువులు తీసుకోవాలన్నా, బంధువులు ఇంటికి వెళ్ళాలన్నా ఛార్జీలు మోగుతూ ఉంటుంది. మరి అటువంటిది ఉచిత బస్సు ప్రయాణం స్త్రీలకు ఇచ్చటం వల్ల 43.51 కోట్ల ఉచిత బస్సు ప్రయాణాలు, దానికయ్యే ఖర్చు 1,532 కోట్లని ఆర్టీసీకి ప్రభుత్వమే చెల్లించింది. ఇది ఒక మంచి పరిణామం. ఎందుకంటే ఇంకొకటి 1,08,00,000 కుటుంబాలకి 1,08,00,000 కుటుంబాలకి దీపం పథకం కింద ఏడాదికి 3 ఉచిత సిలిండర్లు ఇస్తున్నారు. ఇది కూడా చాలా వెసులుబాటు. సామాన్యులకి, బిలో పవర్టీ లైన్ ఉన్న వాళ్ళందరికీ కూడా ప్రజలకి ఇచ్చిన వాగ్దానం ప్రకారం 1 కోటి మందికి పైన ప్రతి సంవత్సరం 3 సిలిండర్లు ఇవ్వడం అనేది ఒక మంచి పరిణామంగా మనం చూడొచ్చు. ఇంకొకటి అన్నదాత సుఖీభవ, రైతులు బాగుంటేనే ఆ రాష్ట్రం బాగుంటుంది, దేశం బాగుంటుంది. దానికి 46 లక్షల రైతు కుటుంబాలను ఐడెంటిఫై చేసి వాళ్ళకి 2 విడతలుగా 6,330 కోట్ల రూపాయలు వాళ్ళ అకౌంట్లో వేశారు. ఇది ఒక మంచి పరిణామంగా మనం చెప్పొచ్చు. అదేవిధంగా ప్రతి నెల 63 లక్షల మంది, ఇది ఒకటి గుర్తు పెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే ఈ దేశంలో ఏ రాష్ట్రం చేయని విధంగా ఆంధ్రప్రదేశ్లో చేస్తున్నారు. ప్రతి నెల 63 లక్షలు వాలంటీర్లు లేకుండా, వాలంటీర్ నుండి ఇష్టానుసారంగా వివరించారు గతంలో. ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థ లేకుండా 63 లక్షల మంది వాళ్ళ ఇంటికి వెళ్ళి 1 తారీఖు జీతాలు ఇస్తున్నారు. అప్పులమయమైపోయిన ఆర్థిక ఇబ్బందులు రాష్ట్రం ఎదుర్కొంటున్న 63 లక్షల మందికి పెంచిన పెన్షన్లు, దానికై ఖర్చు 58,654 కోట్లు అయింది ఇప్పటివరకు. ఈ దేశంలో ఏ రాష్ట్రం చేయట్లా. ఇది ఒక రికార్డుగా మనం చూడాలి. ఇంత అప్పులమైన పరిస్థితిలో ఇచ్చిన వాగ్దానం ప్రకారం ఈ ప్రభుత్వం చేస్తూ ఉంది. ఇంకొకటి
1000 కోట్లతో రహదారుల నిర్మాణం కావచ్చు. ఎందుకంటే రహదారులు అస్తవ్యస్తం అయిపోయింది, మనం చూసాం. ఎంతోమంది రోడ్డు యాక్సిడెంట్లు చనిపోయారు. అది ప్రభుత్వం వచ్చిన తర్వాత పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా పవన్ కళ్యాణ్ గారు దీని మీద కాన్సన్ట్రేషన్ చేశారు. సస్యశ్యామల రోడ్లు బ్రహ్మాండంగా చేశారు. అదేవిధంగా మన్యం ప్రాంతాలకి స్వతంత్రం వచ్చి 7 దశాబ్దాలైన రోడ్లు లేని పరిస్థితుల్లో 100 కోట్లు ఖర్చు పెట్టి రోడ్లు వేశారు. ఒకప్పుడు ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన అని అటల్ బిహారీ వాజ్పేయి ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు పట్టణాలకి గ్రామాలు కలిపే రోడ్డు కనెక్టివిటీ ఏర్పాటు చేశారు. ఆ తర్వాత క్రమంలో ఎవరు పట్టించుకోలేదు. కానీ ఇక్కడ గడ్కరీ వచ్చిన తర్వాత చాలా చక్కని రాష్ట్రాలకి కేంద్రానికి అనుసంధానంగా రోడ్లు వేయటం వల్ల ఈరోజు వ్యాపారాలు అభివృద్ధి చెందిన పరిశ్రమలు వచ్చేసినాయి. దీంతోపాటు 3000 కోట్లతో నూతన రహదారులు కూడా పూర్తి అయిపోయింది. ఈ ముఖ్యంగా 20 నెలల్లోనే 4000 కిలోమీటర్ల రహదారిని, అంటే పల్లె పండుగ ద్వారా రహదారులు నిర్మించారు. 4000 కిలోమీటర్లు. ఇవన్నీ కూడా ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ ఉంటే రైతు గిట్టుబాటు ధరలు ఉంటుంది. పరిశ్రమలకి ఒక చోట నుంచి ఒక చోటకి వాళ్ళ యొక్క ఇది వస్తు రవాణా జరగడానికి అవకాశం ఉంటుంది. అన్నీ బాగుంటాయి. టూరిజం ఎక్కువగా డెవలప్ అవడానికి కారణం అవుతుంది. ఇంకోటిది మెగా జాబ్ మేళా అనే డిఎస్సి 16,000 రిక్రూట్మెంట్స్ టీచర్ పోస్టులో ఉద్యోగాలు చేసుకుంటున్నారు. 6,000 మంది కానిస్టేబుల్కి పెంచిన జీతాలు, అంటే వాళ్ళకి 8,000 ఉండదు 12,000 పెంచారు. అటు పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు కలిసి మనం చూసాం. ఒకేసారి ఉద్యోగాలు, కానిస్టేబుల్స్ ఉద్యోగాలు ఇచ్చింది. జాబ్ క్యాలెండర్ కూడా ఇస్తా ఉన్నారు. వలసలు ఆగిపోతే అప్పుడు ఆ రాష్ట్రం బాగుంటుంది. ఆ విధంగా ఉపాధి కోసం వేరే రాష్ట్రాలకు వెళ్ళాల్సిన పని లేకుండా పరిశ్రమలు వచ్చినాయి. పరిశ్రమలు పెట్టడానికి ఔత్సాహికులు గతంలో భయపడే పరిస్థితి నుంచి ఈరోజు పరిశ్రమలు పెట్టడానికి ఆంధ్రప్రదేశ్లో ముందుకు వస్తున్నారు. 12.5 లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వచ్చారంటే అర్థం చేసుకోవచ్చు. దీంతోపాటు ఒకేసారి 13,326 గ్రామాల గ్రామ సభలు పెట్టి పవన్ కళ్యాణ్ గారు రికార్డు క్రియేట్ చేశారు. అది ఒక అద్భుతం. దేశంలో ఏ రాష్ట్రము చేయాల. 13,326 గ్రామాల్లో 2,600 కోట్లతో దానికి సంబంధించిన బోధన అవసరాలకి ఇచ్చేశారు. తర్వాత ఒకే దశలో అంటే 3,000 పనులకి శ్రీకారం చుట్టారు. ఇది అద్వితీయంగా మనం చెప్పుకోవచ్చు. ఇంకొకటి అమరజీవి జలధార ప్రాజెక్టు. ఇదేంటంటే అంతకుముందు కేంద్ర ప్రభుత్వం ఇచ్చేదాన్ని ఉపయోగించుకోవటంలో విఫలమయ్యే తలకి వెనక్కి వెళ్ళినప్పుడు మోదీ గారి దగ్గరికి వెళ్ళి మళ్ళా జల్ జీవన్ మిషన్ ద్వారా నిధులు 25,000 కోట్లు కేటాయించడం, దాంట్లో భాగంగా 3,050 కోట్లతో ఉభయ గోదావరి జిల్లాల్లో ప్రతి ఇంటికి మంచినీరు. అది బృహత్తర కార్యక్రమం. ఒకప్పుడు కాటన్ని గుర్తుంచుకునేవారు, శరద్ కాటన్ని. ఈ రోజున పవన్ కళ్యాణ్ గారిని అది పూర్తి అయ్యేసరికి 2 ఇయర్స్లో పూర్తి చేయాలని పెట్టుకున్నారు. దాదాపుగా మనకు తెలిసి 1,21,00,000 కుటుంబాలకి మంచినీరు రాబోతుంది. అది ఒక చరిత్రగా మనం చూడొచ్చు. ఇకపోతే విశాఖపట్నంలో 1,25,000 కోట్లతో, అంటే 1,00,000 కోట్లతో A1 డేటా సెంటర్ గూగుల్ వాళ్ళు చేస్తున్నారు. దీని ద్వారా ఫిలిప్పైన్స్ మిగతా అండర్ గ్రౌండ్ కేబుల్ వ్యవస్థ ద్వారా A1 డేటా సెంటర్ విశాఖపట్నం రావడం, దాని ద్వారా వేలాది మందికి ఉపాధి వచ్చే అవకాశం ఉన్నది. ఇంకోవైపు అమ్మోనియా ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా ఉన్న కాకినాడలో పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు ప్రారంభించారు. గ్రీన్ ఎనర్జీ, రెన్యూబుల్ ఎనర్జీ, ఇక ఇవన్నీ కూడా ముందుకు తీసుకొస్తున్నారు. వాటితో పాటుగా అఖండ గోదావరి ప్రాజెక్ట్ టూరిజం డెవలప్మెంట్ చేయటం, తర్వాత ఆధ్యాత్మికని గుడులని సంరక్షించటం. ఇంకోవైపు ఎన్నో ఒక ఎత్తు అయితే అమరావతిలో క్వాంటమ్ వ్యాలీని కూడా ప్రారంభించారు. ఇవన్నీ చూస్తే కనుక ఈ 20 నెలల్లో 60 అద్భుతమైన పనులు ఈ కూటమి చేసింది. ఇంకా మరిన్ని చేయాల్సిన అవసరం ఉన్నది. రాబోయే 3 సంవత్సరాలు కూడా ఇదే టెంపో, ఇదే అభివృద్ధి బాటను కనుక వెళ్తే చంద్రబాబు నాయుడు గారికి ఉన్న అపారమైన అనుభవం, పవన్ కళ్యాణ్ గారికి ఉన్న కృషి, కేంద్ర పెద్దలతో, ఒకవైపు లోకేష్ బాబు యొక్క పనితీరు, ఈ ముగ్గురు కలిసి త్రిమూర్తులుగా కనుక పని చేయగలిగితే వాళ్ళు అనుకున్నట్టుగా 15 సంవత్సరాలు ఉంటాం మేమే అధికారంలో అనేది పవన్ కళ్యాణ్ గారి యొక్క ఏదైతే మాట అన్నారో, ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు కూడా అదే మాట అన్నారు, లోకేష్ గారు కూడా అదే మాట అన్నారు. ఈ 3 సంవత్సరాల్లో ఏదైతే వాగ్దానాలు ఎలక్షన్ ముందు ఇచ్చారో ఈ కూటమి చేయగలిగితే డెఫినెట్గా వీళ్ళు అనుకున్నట్టుగా 15 సంవత్సరాలు ఈ కూటమి ఉండే అవకాశం, అధికారంలో ఉండే అవకాశం స్పష్టంగా కనపడుతుంది. మరి కాలం, మరి వీళ్ళు కరెక్ట్గా చేస్తారా లేదో కాలమే నిర్ణయించాలి. ప్రజల మనసులు, వాళ్ళ యొక్క ప్రేమానురాగాలు పొందాలి. అప్పుడే ఓటరు డెఫినెట్గా మీకు ఓటేసే అవకాశం ఉంటుంది. ఏదేమైనా కానీ కూటమికి ఈ 20 నెలల్లో వాళ్ళు సాధించిన అభివృద్ధి కార్యక్రమాల పట్ల కిరణ్ టీవీ సాక్షిగా వాళ్ళకి కూటమి సభ్యులందరికీ, అంటే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారికి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి హృదయపూర్వకంగా, వాళ్ళ అధికార యంత్రాంగాన్ని అందరికీ కూడా హృదయపూర్వకంగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి నడుం బిగిస్తున్నందుకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం.